బ్రో, మీరు డైలీ బాత్ చేస్తారు, డైలీ మంచి డ్రెస్ వేసుకుంటారు, డైలీ హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటారు, కానీ ఫేస్ గురించి ఎంతమంది కేర్ తీసుకుంటున్నారు? నేను కూడా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండేవాడిని. సోప్తో ఫేస్ వాష్ చేసేవాడిని, స్కిన్ కేర్ అంటే ఓన్లీ గర్ల్స్ కోసం అనుకునేవాడిని, అండ్ మాయిశ్చరైజర్ ఓన్లీ ఆయిలీ స్కిన్ ఉంటేనే అప్లై చేయాలి అనుకునేవాడిని. కానీ రిజల్ట్ ఏంటి? ఫేస్ ఇంకా డల్గా తయారయ్యేది, అండ్ స్కిన్ మీద ఆయిల్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది, పింపుల్స్ కూడా వచ్చేవి. కానీ నేను ఎప్పుడైతే బేసిక్ స్కిన్ కేర్ గురించి నేర్చుకొని డైలీ నేను చేయడం మొదలెట్టానో అప్పటి నుంచి నా స్కిన్లో నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఈ వీడియోలో నేను మార్కెట్లో దొరికే 10 ప్రొడక్ట్స్ గురించి చెప్పను, ఓన్లీ 3 స్టెప్స్. ఎవ్రీ గాయ్ షుడ్ నో దీస్. వై స్కిన్ కేర్? ఫస్ట్ ఒక మిస్కన్సెప్షన్ని క్లియర్ చేద్దాం. స్కిన్ కేర్ అంటే గర్ల్స్ కోసం కాదు, స్కిన్ కేర్ అంటే సెల్ఫ్ కేర్. మన స్కిన్, మన హెయిర్, మన బాడీ, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సెల్ఫ్ కేర్. సో స్కిన్ కేర్ అనేది కూడా వన్ ఆఫ్ ద రొటీన్. ఇప్పుడు డైలీ మనం బ్రష్ చేస్తాం, డైలీ మనం స్నానం చేస్తాం, ఎందుకు? హెల్తీగా ఉండడానికే కదా. సేమ్ వే స్కిన్ కేర్ కూడా బేసిక్ హైజీన్ లో ఒక పార్ట్. హెల్దీ స్కిన్ అంటే ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కాదు, హెల్దీ హ్యాబిట్స్. సో మిస్కన్సెప్షన్ గురించి క్లియర్ అయింది కదా. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇప్పటికీ చాలా మంది ఫేస్ కి సోప్ వాడుతున్నారు. నేను కూడా చాలా ఇయర్స్ ఫేస్ కి సోపే వాడేవాడిని. ఇప్పుడు మార్కెట్ లో ఉండే సోప్స్ అన్ని మన బాడీ కోసం తయారు చేస్తారు. మన బాడీ స్కిన్, మన ఫేస్ మీద ఉన్న స్కిన్ ఒకటి కాదు. ఫేస్ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో దానికి మనం ఆ సోప్ వాడడం వల్ల మన ఫేస్ అనేది కంప్లీట్ గా డ్రై అయిపోద్ది ఫస్ట్, అండ్ మన ఫేస్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది, అందుకే డ్రై అయిపోద్ది. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్ గా ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఫేస్ లో ఆయిల్స్ పోతే మంచిదే కదా అని, బట్ మన ఫేస్ లో కంప్లీట్ గా ఆయిల్ పోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. అందుకే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుద్ది, రిపీటెడ్ గా ఫేస్ వాష్ చేస్తారు కాబట్టి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ టైమ్స్ మీరు ఫేస్ వాష్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుద్ది. దానికి రీజన్ ఇదే. సో ఇక్కడ ప్రాబ్లం ఆయిల్ స్కిన్ కాదు, రాంగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం. ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన 3 స్టెప్స్ గురించి మాట్లాడదాం. స్టెప్ 1, క్లెన్జర్. క్లెన్జర్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ వాష్. సో దీని పని ఏంటి? మన ఫేస్ మీద ఉన్న డర్ట్ ని, ఎక్సెసివ్ ఆయిల్ ని, అండ్ పొల్యూషన్ ని, ఎవ్రీథింగ్ ఇది రిమూవ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో హీట్ అండ్ డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి క్లెన్జర్ యూజ్ చేయండి, అంతే. స్టెప్ 2, మాయిశ్చరైజర్. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. నాకు ఆయిల్ స్కిన్ ఉండడం వల్ల నేను చాలా సార్లు మాయిశ్చరైజర్ వాడితే ఇంకెక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుద్ది అనుకున్నా, బట్ ఆయిలీ స్కిన్ కూడా హైడ్రేషన్ కావాలి. సో డెఫినెట్ గా ఒక మంచి మాయిశ్చరైజర్ వాడడం మ్యాండేటరీ. మాయిశ్చరైజర్ అనేది స్కిన్ బ్యారియర్ ని సపోర్ట్ చేస్తుంది, అండ్ మన స్కిన్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మాయిశ్చరైజర్ అస్సలు స్కిప్ చేయొద్దు. స్టెప్ 3, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సన్ స్క్రీన్. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రొడక్ట్స్ లో మీరు ఏదైనా ఒకటే మ్యాండేటరీగా కొనాలంటే డెఫినెట్ గా నేను ఇదే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే సన్ డ్యామేజ్ వల్ల మనకి ట్యానింగ్, పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ వస్తాయి. సో మార్నింగ్ అనేది సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ గా అప్లై చేయండి. మీరు సన్ స్క్రీన్ అప్లై చేస్తే మీ ఫేస్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టే. దట్స్ ఇట్. 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్, జనరల్ గా ఎవరైనా ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఇమీడియట్ గా రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవి రావు. మీరు 3 days లో గ్లో వచ్చేస్తుంది, 1 week లో చేంజెస్ వచ్చేస్తాయి, అండ్ 1 month లో మిరాకిల్స్ జరిగిపోతాయి అంటే అది జరగని పని. మీరు డైలీ కన్సిస్టెంట్ గా ఒక 4, 5, 6 months చేస్తే డెఫినెట్ గా మీరు డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఇప్పుడు మీరు కన్సిస్టెంట్ గా ఉంటేనే. లేదు నేను వారానికి ఒక 2 రోజులు వాడేసి రావట్లేదు, 2-3 వారాలు వాడేసి వదిలేస్తానంటే రాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వాడని ఒక రొటీన్ ని మీరు మీ స్కిన్ కి అలవాటు చేస్తున్నారు. రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది. సో పేషెంట్ గా ఎవ్రీడే కన్సిస్టెంట్ గా చేయండి. లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. దీనికి నేనే బెస్ట్ ప్రూఫ్. నేను కూడా ఒకప్పుడు ఇలానే ట్యానింగ్, అన్ఈవెన్ స్కిన్ టోన్, ఫేస్ అంతా ఆయిలీగా, చాలా వియర్డ్ గా ఉండేది ఫేస్ అనేది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ బేసిక్ స్కిన్ కేర్. ఇప్పుడు నేను చాలా వాడుతున్నాను ప్రొడక్ట్స్, బట్ నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసింది ఈ బేసిక్ 3 స్టెప్స్ తోనే. వన్స్ మీరు దీనికి అడాప్ట్ అయిన తర్వాత స్లోగా 1 by 1 ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ ఫ్యూచర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మీరు ఎంతవరకు స్కిన్ కేర్ స్టార్ట్ చేయకుంటే డెఫినెట్ గా ఈ 3తో స్టార్ట్ చేయండి. సో మీకు అర్థమైంది కదా, మార్కెట్ లో దొరికే 10 ప్రొడక్ట్స్ మీరు వాడక్కర్లేదు. క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఈ 3 కన్సిస్టెంట్ గా వాడండి చాలు. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ కి ఎలాంటి ప్రొడక్ట్స్ సూట్ అవుతాయి, అండ్ హెయిర్ కేర్ రొటీన్స్, గ్రూమింగ్ వీడియోస్, అండ్ అవుట్ఫిట్స్, ఎవ్రీథింగ్, ఇలా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ కంటెంట్ రాబోతుంది. సో నేను నేర్చుకున్నవన్నీ మీకు నేర్పిస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేనేం డెర్మటాలజిస్ట్ కాదు, అండ్ స్కిన్ కేర్ ఎక్స్పర్ట్ కాదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ జర్నీలో నేను నేర్చుకున్నవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవ్రీథింగ్ నేను నేర్చుకుని మీకు చెప్తాను. ఈ ఛానల్ మెయిన్ పర్పస్ పర్ఫెక్ట్గా ఉండడం కాదు, డైలీ 1% బెటర్ అయితే చాలు. సో మీరు నేను కలిసి గ్రో అవుదాం, తెలియనివి నేర్చుకుందాం. సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ ఇగ్నోర్ దట్. జనాలు చెప్తుంటారు లుక్స్ డజంట్ మ్యాటర్ అని, బట్ లుక్స్ ఆల్వేస్ మ్యాటర్.
సో ఈ విషయంలో మీరు అస్సలు లైట్ తీసుకోవద్దు. సో మీకోసం మీరు టైం తీసుకొని మీ సెల్ఫ్ కేర్ చేసుకోండి. సో ఇంకా ముందు నా హెయిర్ కేర్ రొటీన్, నా స్కిన్ కేర్ రొటీన్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా డిస్కస్ చేస్తా. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో యూ వోంట్ మిస్ ఎనీ ఫ్యూచర్ అప్డేట్స్.